మందికి అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు. రండి అందరం కలిసి ఈ అద్భుతమైన పురాణ గాథను విందాం. పూర్వం రంభ మహిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవ, నాకు ఎటువంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు. సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు. దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు, వేదపఠనం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవ్వరూ యజ్ఞాలు కానీ వేదపఠనం కానీ చేయకుండా మానేశారు. చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడా రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెని శరణు వేడారు. అమ్మవారు తన అంశతో, హరిహరుల అంశతో సకల దేవతల తపశ్శక్తిని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. పగపగా మండుతున్న ఎర్రటి నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకింద అమ్మవారు. ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరిగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను. కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యుము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణ మనిషిలా భూలోక వాసం చేసిన తరువాతే నన్ను చంపే శక్తి అతనికి